గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకేమో పరీక్షలు అవ్వాలన్నావు, అయిపోయాయి. నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది. మరి మన పెళ్లికి ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం కాదు భాస్కర్, ఆమోదం కావాలి. మా సాంబయ్య ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి జరిగేది. మన సంగతి చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు. వచ్చినా చెప్పే ధైర్యం లేదు. అయితే ఆయనతో నేనే మాట్లాడతాను. అట్టి విధంగా మతంగ మహాముని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్న అరుంధతి ఆలనా పాలన చూసి బాధ్యతను అప్పగించుట కొరకు సుశ్రామిక నామకుందిలిచి శిష్యుడైన సుశ్రామికుడిని పిలిచి సారసలోచని ఆశ్రమాంతర శ్రీమణి బాలికామణిని జీరి మహత్పరిపూర్ణ ధర్మ సుశ్రీమతి జేయు భారమిడి చెంగట నిల్పెనరుంధతిన్ కృప. ఆ ప్రకారంగా నీ కథ లాంటిదేంటా? నువ్వు శారద బాధ్యత తీసుకుని చదివించడంలే, అలాగే అరుంధతి బాధ్యత సుశ్రామికుడు తీసుకున్నాడన్నమాట. సాంబయ్య లోపల ఉన్నాడా గంగా? అవును, చూసి విప్పేయండి. అరుంధతి యవ్వనం మొగ్గతొడిగి వికసించింది. ఆమెను చూచిన సుశ్రామికుడు, ఈ మదవతి నేనే ప్రోదినిడి మలిచిన తీవియా పూలు పూయగా. అనుకోకుండా వచ్చేసా భాస్కర్. సాంబయ్య అని చెప్పానే వీరే. నమస్కారం అండి. ఈయన నాతో పాటు కాలేజీలో చదువుకున్నారు. కానీ అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంట నిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రాముకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడు చంద్రుడు, చంద్రిక ఆమెయనగా, ఆమె రససిద్ధి భావము అతడుగా, ద్వైతమద్వైతమై ముక్తి దాల్చనచట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చనచట. అప్పుడు అతని మనస్థితి ఎలా ఉన్నదంటే, గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే, భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే, శ్వేర కీలాలకము గొంతు చేరి మిల్చే, స్థాణువై నిల్చే. ఒక కొంత సమయమునకు గుండె పగులదు, ప్రాణము కునికి చనదు. తెప్పరినాడు చిరునవ్వు గుపెనాడు. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ, ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ఎరా సిన్న, మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన? తాగితే వాసన కొట్టదంట్రా. అవును, తాగాను.
బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను, సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడెవడైనా ఉంటే రమ్మనా. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా? శారదని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి, మన మంచిగా జరిగింది. రే సిన్న, చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట చెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రోయ్. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను, కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పెళ్ళం ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పెళ్ళం ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషన్? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని. తనకి పిల్లలంటూ లేకపోతే ఇహ ఈ బొట్టుడికి ఏం అన్యాయం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నామని సంతోషపడు. బొట్టు అంటే పెట్టాల్సింది ఇక్కడ, మొహం అంతా కాదు. ఊరికే అట్ట తుడిచేసుకోమాకయ్యా, తప్పు. ఏ ఎందుకని? వీళ్ళెవరే? ఏంటి నత్తనడకలో పెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటేనే? పదండి పదండి పదండి. మంగళసూత్రాలు ఎవరు తెస్తున్నారా? మాస్టర్ తీసుకొస్తున్నారు కదా. నేను నమస్కారం. రండి పంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే? మాదే అన్నమాట ఆలస్యం. మాస్టరు ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా,
నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి అయి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య, 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 ఏమిట్రా? ఏమిటి? ఏమైంది? ఏమిటా కంగారు? సాంబయ్య, గోవింద్ గారు కొట్టు నిప్పంటించాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తుందండి. నాకే పెళ్ళొద్దు. దీర్ఘాయుష్మాన్ భవ. వీడి కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు.
ఆర్డర్ ఆర్డర్. పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని, సాంబయ్య కొట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కాబట్టి ఐపీసీ 436 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోవిందుకు 9 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.